తెలంగాణ బీజేపీలో రాజకీయం మొత్తం అయోమయంగా మారుతా ఉంది. ఇప్పటికే వర్గ పోరొస్తా ఉంది. ఒకవైపు ఈటల రాజేందర్‌కి సంబంధించిన వర్గము, మరొక వైపేమో బండి సంజయ్ సంబంధించిన వర్గ నేతలైతే కొంత యుద్ధ వాతావరణం అయితే నడుస్తా ఉంది. దీనిపై చెక్ పెట్టడానికి కేంద్ర బీజేపీ అయితే ఆలోచిస్తున్నట్టు కూడా కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈటల రాజేందర్‌కి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తా ఉంది. ఈటల రాజేందర్ తనొక బీసీ లీడర్, తనొక తెలంగాణ ఉద్యమ నుండి వచ్చిన లీడర్ కాబట్టి తనకి మంచి అవకాశం కల్పించబోతా ఉంది బీజేపీ అన్నట్టు కూడా వార్తలైతే చెక్కలు కొడతా ఉన్నాయి. ఇప్పటికే ఈటల రాజేందర్‌కి తమ స్థానాన్ని గుర్తించట్లేదు. తాను బీజేపీలో చేరినప్పుడు అనేక అంశాలు ప్రస్తావించి తను బీజేపీలోకి అయితే రావడం అయితే జరిగింది. మరి ఆయనకు అంత గుర్తింపు అయితే బీజేపీ ఇవ్వట్లేదని ఈటల రాజేందర్‌కి సంబంధించిన వర్గ నేతలైతే కొంత అసంతృప్తితో ఉన్నారన్న విషయం మనకైతే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈటల రాజేందర్‌కి సంబంధించిన వాళ్ళ మనుషులు కూడా తన ఇంటికొచ్చి కూడా ధర్నా చేయడం అయితే జరిగింది. ఈటల రాజేందర్ మీరు రాజీనామా చేయండి, బీజేపీకి రాజీనామా చేయండి, మీకు పదవులు ఏమి ఇవ్వట్లేదు, మిమ్మల్ని అసలు గుర్తించట్లేదు అనే విధంగా ఈటల రాజేందర్‌కి సంబంధించిన నేతలు తన ఇంటికొచ్చి ధర్నా చేసిన సందర్భం కూడా చూసాము. ముఖ్యంగా హుజూరాబాద్ సంబంధించిన ప్రజలు ఈటల రాజేందర్‌కి చాలా మంది అభిమానులు ఉంటారు. ఎందుకంటే తన రాజకీయ ప్రస్థానం మొత్తం హుజూరాబాద్ నుండే వచ్చింది కాబట్టి అక్కడి నుండి చాలా మంది నేతలు హైదరాబాద్‌కి వచ్చి షామీర్పేట ఈటల రాజేందర్ ఇంటి దగ్గర ధర్నా చేసిన పరిస్థితి కూడా చూసాం. ఈ అన్ని అంశాలపైన కూడా బీజేపీ అయితే ఆలోచిస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. తెలంగాణలో కూడా రాజకీయం మొత్తం బీసీల వైపే తిరుగుతా ఉంది. అంటే బీసీ ఏదైతే బీసీ నినాదం వైపైతే తిరుగుతా ఉంది. దాంట్లో భాగంగానే మరి ఈటల రాజేందర్‌కి మంచి పదవి ఇవ్వబోతా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. తెలంగాణను 2 విధాలుగా డివైడ్ చేసి అంటే ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణని విడదీసి వాటికి ఇన్ఛార్జీలనుగా ఈటల రాజేందర్, అదేవిధంగా ధర్మపురి అరవింద్‌నైతే నియమించబోతా ఉన్నట్టు కూడా వార్తలైతే వస్తా ఉన్నాయి. ఈటల రాజేందర్‌కి మంచి అవకాశం ఇవ్వబోతా ఉంది. ఇప్పటికే బండి సంజయ్‌కి కూడా కొంత వార్నింగ్ రూపంలో అధిష్టానం చెప్పినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే తనకి కేంద్ర సహాయక మంత్రి అయితే బండి సంజయ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఎటువంటి ఘర్షణలు జరగకుండా నీకేదైతే మంత్రి పదవి ఇచ్చిరో వాటినన్నిటిని కూడా మీరు చక్కగా చూసుకోండి. రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పైన మీరు అసలు కార్యాచరణ ఎటువంటిది పెట్టుకోకండి. ఏమైనా ఉంటే మీ నియోజకవర్గంలో వరకే చూసుకోండి. మీకేమున్నా కానీ మీకు కేంద్ర సహాయక మంత్రి ఇచ్చాం కాబట్టి దాని వరకు చూసుకోండి. దాని మీద ఫోకస్ చేయండి అన్నట్టు కూడా బండి సంజయ్‌కి చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. తాను తెలంగాణ రాజకీయాల్లో కొంత దూరంగా ఉండండి అన్నట్టు కూడా బండి సంజయ్‌కి సూచించినట్టయితే కనబడతా ఉంది. ఈటల రాజేందర్ ఏదైతే కంప్లెయింట్ రైజ్ చేశారో ఈ హుజూరాబాద్ సంబంధించి ప్రజల విషయంలో కావచ్చు, లేకుంటే తన పైన చేసిన అనుచిత వ్యాఖ్యల పైన కావచ్చు, ఈ అన్ని అంశాల పైన అధిష్టానం దగ్గరకైతే తీసుకోవడం అయితే జరిగింది. మరి బండి సంజయ్ ఈ విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. తను బీజేపీలో సీనియర్ లీడర్ ఉన్నప్పటికి కూడా తన వ్యవహారం ఇలా ఉంది అని కూడా ఈటల రాజేందర్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దాంట్లో భాగంగానే మరి ఈటల రాజేందర్ ఆయన చెప్పిన కూడా అధిష్టానం విన్నట్టు కూడా కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఈటల రాజేందర్‌కి మంచి అవకాశం కల్పించాలి, తానను కూడా వాడుకోవాలి, ఏదైతే బీజేపీ సంబంధించిన కార్య వ్యవహారాల్లో తననైతే తీసుకొని రావాలి. ఇప్పటికే అనేక విషయాల్లో బీజేపీ బీసీలకి అన్యాయం చేస్తుందనే వాదనలు వినబడతా ఉన్నాయి. ఆ వాదనలు మరింత గట్టిగా కాకముందుకే బీసీ లీడర్లని ముందు పెట్టుకొని మరి వెళ్ళాలి అన్నట్టు కూడా బీజేపీ ఆలోచిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈటల రాజేందర్‌కి గుడ్ న్యూస్ చెప్పబోతా ఉన్న విషయాలైతే కనబడతా ఉన్నాయి. ఏ క్షణమైనా మరి ఈటల రాజేందర్‌కి మరి ఢిల్లీకి పిలిచి తనకు ఒక మంచి పదవి ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. ఇన్ఛార్జిగా తనకి స్థానిక ఎన్నికలలో ఈటల రాజేందర్‌ని ఉంచబోతున్నట్టు కూడా వార్తలు చెక్కలు కొడతా ఉన్నాయి. తనపైన మొత్తం భారం ఏనున్నట్టు కూడా కనబడతా ఉంది. గతంలో కేసీఆర్‌తో పనిచేసిన అనుభవం ఈటల రాజేందర్‌కి ఉంది కాబట్టి మరి అవన్నీ విషయాలపైన ఈటల రాజేందర్ రాజకీయంలో చాణక్యుడు అనే విషయాలు ఇప్పటికే బీజేపీకి తెలుసు. తనని వదులుకుంటే మరి ఈటల రాజేందర్ బయటికెళ్తే పార్టీ పెడితే మళ్ళీ బీజేపీకి కొంత పోటీతత్వం కనబడుతుంది. ఇప్పటికే స్థానిక పార్టీలతోని బీజేపీకి కొంత తలకాయ నొప్పి అయితే కనబడతా ఉంది. మరి దాంట్లో మరొక పార్టీ వస్తుందంటే అక్కడ బీజేపీ కూడా నష్టపోయే అవకాశాలు ఉంది కాబట్టి ఈటల రాజేందర్ వదులుకోకుండా ఈటల రాజేందర్‌తో పాటు సీనియర్ లీడర్ ఎవరైతే ధర్మపురి అరవింద్ కావచ్చు, డీకే అరుణ కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని మరి ఇన్ఛార్జీలను ఇచ్చే అవకాశం కనబడతా ఉన్నాయి. ఉత్తరం, దక్షిణం అనుకుంటా విభజించేసి వాళ్ళకి ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నప్పటికీ కూడా ఈ ఇన్ఛార్జీల వ్యవహారాలతో అదేవిధంగా అధ్యక్షుడు
రావుతో కలిసి తెలంగాణలో బీజేపీని మరింత ముందుకు తీసుకురావాలని అధిష్టానం ఆలోచిస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది.